శివ చెప్పండి. రైట్. లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల అభిప్రాయాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోరిన నేపథ్యంలో అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కొంతమంది బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలిపితే మరికొంతమంది వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఏదైతే రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2023లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 9 మంది సభ్యులతో రామ్నాథ్ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సెప్టెంబర్ లో కేంద్ర మంత్రివర్గం నివేదికకు మద్దతు ఆమోదం తెలిపింది. తర్వాత ఈ నెల 12వ తేదీన వన్ నేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రోజు అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కొంతమంది మద్దతు తెలుపుతుంటే మరికొంతమంది అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అంటే ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టాలనేది భావించింది. దానిలో భాగంగానే ఈరోజు బిల్లును ప్రవేశపెట్టే సందర్భంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, అలాగే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ దీన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని పార్టీలు అసలు బిల్లునే వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలంటూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. అంటే జమ్లీ బిల్లును వ్యతిరేకించింది ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం పార్టీ, అంటే హైదరాబాద్ కు చెందిన ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును వ్యతిరేకించారు. మరోవైపు ఇటు అందరి సభ్యుల అభిప్రాయాలు విన్న తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి, అంటే ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాము, జేపీసీకి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. గత పార్లమెంట్ సంబంధించి అయితే గత కేంద్ర కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే చెప్పారు. జేపీసీకి పంపించడం, అందరి అభిప్రాయాలు తీసుకోవాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టామనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు శరద్ పవార్ వర్గం దీనికి సంబంధించి ఎన్సీపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. సుప్రీం సోలే మాట్లాడుతూ బిల్లును సంబంధించి వ్యతిరేకిస్తున్నాము, దీనికి సంబంధించి జేపీసీకి పంపించాలని కూడా సుప్రీం సోలే తెలిపారు. ఇటు శివసేన షిండే వర్గానికి సంబంధించిన వారి కుమారుడు శ్రీకాంత్ షిండే బిల్లును సమర్థించినట్లుగా ఆయన కూడా తెలిపారు. ఇక మధ్యలో మళ్ళీ ఓం బిర్లా మాట్లాడుతూ బిల్లును జేపీసీకి పంపినప్పుడు సమగ్ర చర్చ జరుగుతుంది, మరోవైపు బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు మళ్ళీ దీనిపై సమగ్రంగా చర్చ జరుగుతున్నట్టు కూడా స్పీకర్ తెలిపారు. ఇక సుప్రీం సోలే జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకించారు. సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి బిల్లు వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా ఆమె తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక కేంద్రం బిల్లును ఉపసంహరించుకోవాలి లేదా జేపీసీకి పంపించాలి, ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి, లేదంటే దీనిపై చర్చ జరగాలి, ముందుకు ఫార్వర్డ్ జరగాలంటే మాత్రం జేపీసీకి పంపించాలనేది ప్రధానంగా సుప్రీం సోలే కూడా తెలిపింది. ఇటు ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ కుమార్తె లోక్సభ ఎంపీ సుప్రీం సోలే తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే వీరందరి అభిప్రాయాల మేరకు పార్లమెంట్ లో విపక్ష సభ్యులు డివిజన్ వెళ్ళిన నేపథ్యంలో జేపీసీకి పంపించడం పైన ఓటింగ్ కొనసాగుతుంది. మొదట ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ కొనసాగించిన నేపథ్యంలో మొత్తం ఈ ఓటింగ్ లో 369 మంది పాల్గొన్నారు. కొంత ఆందోళన అంటే కొంత అక్కడ ఓటింగ్ నిర్వహించడంలో కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఓటింగ్ సరిగ్గా జరగలేదని నేపథ్యంలో మరొకసారి ఈ ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు. మొదట 369 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ ఉన్న నేపథ్యంలో అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే మాక్సిమం ఈ బిల్లు జేపీసీకి పంపించడానికి మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది, 220 మంది. మళ్ళీ అప్పుడు మరొకసారి డివిజన్ సంబంధించి మరొకసారి ఓటింగ్ కొనసాగుతుంది. ఎవరైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో నిర్వహించడానికి వారికి ఇబ్బందిగా ఉందో, వారికి సమస్య ఏర్పడుతుంది, అటువంటి వారు పేపర్ ద్వారా, స్లిప్ ద్వారా ఓటింగ్ నిర్వహించవచ్చు అనేది స్పీకర్ తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా స్లిప్ల ద్వారా ఓటింగ్ కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఓటింగ్ కొనసాగింది. దాంట్లో కొంత అవగాహన లేకపోవడం కొంతమందికి, దాని ద్వారా పార్లమెంట్ లోక్సభ సెక్రటరీ ద్వారా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇటు ఇంగ్లీష్, హిందీలో కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పించారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా పాల్గొన్నప్పటికీ కూడా కొంత అక్కడ సరిగా లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఓటింగ్ సరిగా జరగలేని నేపథ్యంలో మళ్ళీ రెండోసారి కూడా ఓటింగ్ ప్రెజెంట్ కొనసాగుతుంది. మొదట జరిగిన ఓటింగ్ లో మాత్రం జేపీసీకి పంపించాలని దానిపై అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.
శివ, ఇప్పుడు కొత్త పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇటు చూసుకుంటే జేపీసీ మద్దతుగా నెంబర్ ఆఫ్ ఎస్లే కనిపిస్తున్నాయి. 220 అంటే ఆల్మోస్ట్ మద్దతు తెలపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ కేస్ ఒకవేళ ఇవాళ కనుక ఈ జమిలీ బిల్లుకు సంబంధించి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కనుక రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఈవీఎంస్ కానీ మ్యాన్ పవర్మెంట్ కానీ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్. మొదట దీంట్లో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి మాక్సిమం మ్యాజిక్ ఫిగర్ అనేది సరిపోతుంది. 543లో 272 మంది ఓటింగ్ లో అనుకూలంగా ఓటు వేస్తే మాత్రం ఈ బిల్లు అనేది జేపీసీ పంపించడానికి సరిపోతుంది. తర్వాత జేపీసీలో చర్చించిన తర్వాత సుదీర్ఘంగా మళ్ళీ పార్లమెంట్ కు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే 67% అనేది, అంటే దాదాపు 363 మంది అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు పాస్ అవుతుందా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళా సవరణ చేసి బిల్లును పాస్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ దానికి వ్యతిరేకంగానే విపక్ష పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏ విధంగానైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భావిస్తుంది. దానిలో భాగంగానే 2029 లేదా 2029-30 మధ్య ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా భావిస్తుంది. దానికి సంబంధించి మీరు అన్నట్లుగా ఈవీఎంలకు సంబంధించి అప్పుడు తర్వాత మొత్తం ఈ మధ్యలో సెన్సర్ జరగాల్సి ఉంటుంది. కొలగన ఇదంతా జరిగిన తర్వాత మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. వీటన్నింటిని కూడా చూసుకున్న తర్వాత మొత్తం దాని ద్వారా పోలింగ్ స్టేషన్స్ కానీ నూతన ఓటర్లు పెరుగుతారు, ఈవీఎంల సంఖ్య పెరుగుతుంది, మొత్తం సిబ్బంది అంతా పెరుగుతారు. కాబట్టి అదంతా కూడా చూసుకుని ఏ విధంగా నిర్వహించాలని అంటే కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపు ఇప్పుడు పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి సంబంధించి కేవలం ప్రవేశపెట్టడం పైన అభిప్రాయాలు మాత్రమే తీసుకున్న నేపథ్యంలో కొంతమంది జేపీసీ పంపించాలి లేదా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేది మరి కొంతమంది వ్యతిరేక ఫ్యాక్షన్స్ అసలు బిల్లునే వెనక్కి తీసుకోవాలనేది కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కొంతమంది ఇటు డిఎంకే కానీ టీఆర్ బాలు డిఎంకే పార్టీ నుంచి బిల్లును జేపీసీ పంపించాలని కోరితే మరికొంతమంది వ్యతిరేకించారు. అసలు బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మిశ్రమ స్పందన అనేది వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. చాలా వరకు జేపీసీకి పంపించాలనేది కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజెంట్ జేపీసీకి సంబంధించి ఓటింగ్ కొనసాగుతుంది. జేపీసీ ప్రజెంట్ మొదటిసారి జరిగిన ఓటింగ్ లో 220 మంది అనుకూలంగా వ్యతిరేకంగా 149 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే జేపీసీకి పంపించడానికి అందరూ కూడా మొగ్గు చూపారు. మరోసారి ఇప్పుడు డివిజన్ పై మరోసారి ఓటింగ్ కొనసాగుతుంది. కొంతమందికి అవగాహన లేకపోవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో స్లిప్పులపై ఓటింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ స్లిప్పుల ద్వారా ఓటింగ్ లో పాల్గొనాలనేది ప్రధాన వారందరూ చెప్పిన పెద్దలు ప్రజెంట్ స్లిప్పులపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ శివ.